నేను గూడూరు నివాసిని. నేను గత 42 సంవత్సరాలు గ్రామ పోస్ట్ మాస్టర్గా పనిచేసిన. ప్రస్తుతం రిటైర్మెంట్ అయినా. నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. ప్రజలకు సేవ చేసిన. ప్రజలలో నాకు మంచి ఫేతే ఉంది. కానీ మా పాలల్లో తిట్టి చిన్న చిన్న గొడవలు ఉండే భూ తగాదాల. మా అమ్మ చనిపోయిన రోజు ఆ రోజు ఆశ్రమంలో అమ్మ చనిపోయింది 13వ తారీఖు నాడు. అమ్మని తీసుకొచ్చుకున్నా. అప్పటి వరకు అందరు వచ్చిండ్రు. కానీ తెల్లారి వరకు ప్లేట్ మార్చి నాకు దగ్గర రాకుండా నన్ను కొద్దిగా బాధకు గురి చేసిండ్రు. కారణం ఏదో తెలియదు. ఆ రోజు దాన తరఫున చేసిన. తెల్లవారి 3వ రోజు పిట్టకు పోయే సమయంలో అందరు ఇంటింటికి తిరిగి నా పిల్లలు డోర్కి అన్వేషణ చేసి చెప్పొచ్చారు. అయినా రాలేదు. ఏంటి పరిస్థితి అని అడిగితే నిన్ను కులబేసన చేస్తాను, మేము నీ దగ్గర రావడానికి వీలు పడదు, మేము చెప్పిన మెదులుతలేవు, నువ్వు చెప్పినట్టు వింటలేవు అనే ఉద్దేశంతో వాళ్ళు ఎవరు రాకపోవడం జరిగింది. కొంతమంది ధైర్యం చేసి వచ్చే కోసం ప్రయత్నించిన వారిని అడ్డుకొని వారిని కూడా దుర్భాషలాడి వారిని కట్టడి చేయడం జరిగింది. ఇవన్నీ బాధలు. నేను చేసిన తప్పేంటిది, కథ ఏంటిది, ఏ చిన్నపాటి మా వ్యవసాయ గొడవలు ఉంటే వీళ్ళకి సంబంధం ఏందని ఉద్దేశించి నేను కూడా ఖండించాను. ఆయన అక్కర్లేదు, నువ్వు మేము చెప్పినట్టు తప్ప మేము నీ దగ్గరికి రాము, నీతో మాకు సంబంధం లేదని కులబేసుకుని చేయడం జరిగింది. మా పిల్లలు కూడా పోయి ఏంటిది మా నాయన ఏమన్యాయం చేసిన అడిగితే ఆ పిల్లల్ని కూడా దూషించడం జరిగింది. దీనికి నేను చాలా మనసు ఆవేదన చెందుతున్నాను. తర్వాత 22వ తారీఖు నాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మరి వారు కూడా ఏమైనా స్పందించరా అంటే సరిగా నేను పోలేదు, నాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు. దయచేసి మీరు మీడియా ద్వారా దీన్ని ముందు తీసి అలాంటి మా బాధ్యతకు ఇలాంటి గురి కావడానికి వీలు లేకుండా చూస్తారని మీడియా నేను కోరుకుంటున్నాను.